సత్యం కుంభకోణానికి వైఎస్ఆర్ కారణమని టీడీపీ ఆరోపించింది. ప్రభుత్వ నిర్వాకంతో తెలుగువాడు తలదించుకునే పరిస్థితి తలెత్తిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రభుత్వ ఖజానాతో పాటు ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారంటూ జనచైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న చంద్రబాబు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే పేదలకు సగం ధరకే గ్యాస్ సరఫరా చేస్తామని, వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని ఎన్నికల వరాలు ప్రకటించారు. మీకోసం చైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీతో పాటు ప్రజారాజ్యం పైన విమర్శలు గుప్పించారు. విశాఖ నుంచి విజయనగరం జిల్లా వరకు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్న ఆయన ముఖ్యమంత్రి వైఎస్ అవినీతిపై విరుచుకుపడ్డారు. వేల ఎకరాలు కాజేసిన ప్రభుత్వ పెద్దలు సత్యం, మేటా సంస్థల కుంభకోణంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. సత్యంలో అవకతవకలకు ముఖ్యమంత్రే కారణమన్న చంద్రబాబు కాంగ్రెస్ పాలనంతా అవినీతిమయమైపోయిందని దుయ్యబట్టారు. అవినీతి పైన చర్య తీసుకోడు, ఈయన ఒక అవినీతి పరుడు, అందరినీ ప్రోత్సహించాడు. ఆయన చేసిన పనికి ఇప్పుడు రామలింగరాజు సత్యం చూశారు మీరు. ఇదొక పెద్ద కుంభకోణం. ప్రపంచం మొత్తం చెడ్డ పేరు వచ్చింది. మనం ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాం. ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత, మైక్రోసాఫ్ట్ నుంచి అన్ని కంపెనీలు వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను ఆ రోజు ఉపాధి కోసం ఆలోచించాను, మా తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించాను. నేను అమరుగా తీసుకొస్తే ఈ ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఆలోచించి ముడుపుల కోసం కక్కుర్తి బట్టి వాళ్ళని కూడా చెడగొట్టి 4.5 సంవత్సరాల్లో తమ్ముళ్ళు 6,000 ఎకరాలు కొన్నాడు. అదేం పిచ్చా నాకైతే అర్థం కావడం లేదు. స్థానిక సమస్యలను ప్రస్తావించిన చంద్రబాబు భారీగా ముడుపులు తీసుకుని రసల్ ఖైమా, జిందాల్ ఫ్యాక్టరీలకు భూములు కట్టబెట్టిన ప్రభుత్వాన్ని, వారి ప్రతినిధుల్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ అంతా బూటకమన్న ఆయన అన్నదాతలకు టీడీపీ హయాంలోనే మేలు జరిగిందని చెప్పుకొచ్చారు.